హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఇంట్లో ఈజీగా జొన్న పిండితో పూరీలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా వేడైన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న జొన్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్కి సరిపడా పిండిని పోసి బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ముద్దలా పిసుక్కోవాలి. దీనిలో నుండి చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీలకు సరిపడా సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్క దానిని తీసుకుంటూ ఇలా పూరీలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా షేప్ ఎలా వచ్చిందో అనుకుంటున్నారా అండి? ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇప్పుడు చపాతీ పిండిని ఇలా పూరీలా చేసుకొని ఒక టిఫిన్ బాక్స్ చిన్నది చూసి దానితో కరెక్ట్ సైజ్గా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. అవుట్ సైడ్ ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసివేయాలి. ఈ వీడియోలో నేను చూపిన విధంగా ఇలా మనం చేసి పెట్టుకున్న అన్ని పూరీలను డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం వేసిన పూరి పొంగేటప్పుడు కొంచెం క్రాక్స్ వస్తుంది. అలా రాకుండా స్లోగా తిప్పుకోవాలి. ఇలా మనం చేసి పెట్టుకున్న అన్ని పూరీలను మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లో ఇలా జొన్న పిండితో పూరీలు చేసుకోవచ్చు. ఇవి చాలా హెల్దీ అండి. ఈ పూరీలు వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటాయి. జొన్న రొట్టెలు ఇష్టంతో తినలేని వారు ఒకసారి ఇలా ఇంట్లో పూరీ చేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.